రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా మార్చ్ 26, 27 ఈ తేదీల్లో రిలీజ్ చేయాలని జెప్పేసి డిసైడ్ చేసేసారు. ఆల్రెడీ పోస్టర్‌లు కూడా రిలీజ్ చేసేసారు. మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డేట్ నాడు 'పెద్ది' సినిమా రావట్లేదు అన్న ఒక వార్త సినీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. ఇంకా అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం అంటూ కూడా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. మరి నిజంగా రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అయిందా లేదా అనేది ఒకటి డిస్కస్ చేద్దాం. అండ్ అదే రోజున మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ కూడా ఇక ప్లాన్ చేసేసుకుంటున్నారు. మార్చ్ 26, 27 ఆ తేదీల్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని జెప్పేసి కూడా కథనాలైతే వస్తున్నాయి. అంటే బాబాయ్ వచ్చాడు, అబ్బాయి తప్పుకున్నాడు అంటూ కూడా కథనాలైతే ఆహ్, వెలువ వెలువడు వెలువడుతున్నాయి. మరి ఒకసారి చూద్దాం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏ తేదీన రాబోతుంది? మరి నిజంగా రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా తప్పుకుందా? అంటే పోస్ట్‌పోన్ అయిందా? మరి ఎప్పుడు వచ్చే అవకాశాలున్నాయి? దీనికి గల కారణాలేంటనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, రామ్ చరణ్ గారికి ఒక కమ్‌బ్యాక్ అవసరం అనుకున్న టైంలో ఇప్పుడు 'బుచ్చిబాబు సన' గారు 'పెద్ది' కాన్సెప్ట్‌తో ఆయన దగ్గరికి రావడం జరిగింది. సో, 'పెద్ది' సినిమా అలా మెటీరియలైజ్ అయింది. సినిమా కూడా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంది. సో, రిలీజ్ చేసిన సాంగ్ 'చికిరి చికిరి' సాంగ్ ఏదైతే ఉందో బాక్స్ ఆఫీస్ అంటే యూట్యూబ్‌లో రికార్డుల మోతలు మోగించింది. 200 మిలియన్ వ్యూస్ రాబట్టిన సాంగ్‌గా కూడా నిలిచింది. ఇలా మంచి పాజిటివ్ నోట్‌తో అయితే అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా వస్తున్న అప్‌డేట్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ నోట్‌తో అయితే ముందుకు నడుస్తూ ఉన్నాయి. సినిమాలో కాస్టింగ్‌కి సంబంధించి వచ్చిన అప్‌డేట్సు, ఆ సినిమా అనౌన్స్‌మెంటు, సినిమాలో రామ్ చరణ్ గారి లుక్సు, రిలీజ్ చేసిన గ్లింప్సు, రిలీజ్ చేసిన సాంగ్సు అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. సో, ఈ సినిమాతో 'రంగస్థలం' రేంజ్‌లో 'త్రిబుల్ ఆర్' రేంజ్‌లో రామ్ చరణ్ గారు ఒక సక్సెస్ చూడబోతున్నారు అని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా ఆశిస్తున్నారు. అంటే 'పెద్ది' సినిమా కంటే ముందొచ్చిన ఏదైతే 'గేమ్ చేంజర్' ఉందో అది డిజాస్టర్ మూవీగా నిలవడం. అటు 'ఆచార్యలో' ఆయన తండ్రి గారైన చిరంజీవి గారితో కలిసి నటించిన ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం. సో, 'త్రిబుల్ ఆర్' తర్వాత ఏదైతే రామ్ చరణ్ గారి గ్లోబల్ రేంజ్‌లో ఆయన ఇమేజ్ పెరిగిపోయిందో, దానికి సరిపడా సినిమాలైతే ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఒక కమ్‌బ్యాక్ ఇప్పుడు ఆయనకవసరం. ఆయనలో ఉన్న ఏదైతే నటనని రంగస్థలం ఏ విధంగా బయటపెట్టిందో, అప్పట్లో 'మగధీర' ఏ విధంగా బయటపెట్టిందో, ఇప్పుడు అటువంటి ఒక సినిమా రావాలి. ఆయన ఇమేజ్ ఏదైతే 'ట్రిపుల్ ఆర్'తో క్రియేట్ అయిందో దాన్ని నిలబెట్టుకునే ఒక సినిమా రావాలి అనుకున్న టైంలోనే ఇప్పుడు 'పెద్ది' సినిమా రాబోతుంది. సో, 'పెద్ది' సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అదే 'గేమ్ చేంజర్' విషయంలో చూసుకుంటే రిలీజ్ అయిన సాంగ్స్ విషయంలో కాస్త నెగటివిటీ స్ప్రెడ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత టాక్ విపరీతంగా నెగెటివ్ టాక్ రావడం. ఆ ట్రైలర్‌తో కూడా భారీ ఇంపాక్ట్ చూపించకపోవడం. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఏదో నార్మల్ సినిమాలాగా ఉండబోతుంది. దీనికి 500,00,00,000 ఖర్చు పెట్టారా? 3 ఇయర్స్ టైమ్ తీసుకున్నారా? అంటూ దానిపైన కూడా ట్రోలింగ్స్ రావడం జరిగింది. సో, అలా ఒక పాజిటివ్ కాకుండా ఒక నెగెటివ్ వేలో ఆ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. సో, అది ఆ పక్కన పెడితే ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి ఒక మంచి విజయం కావాలని చెప్పేసి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన కోరుకుంటున్నారు. సో, అటువంటి ఒక సినిమా ఇప్పుడు 'పెద్ది'తో అది అంటే అది నిజం కాబోతుంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ చూడబోతున్నారని చెప్పేసి ఆయన అభిమానులైతే ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఆ సినిమా మీద పెట్టేయడం జరిగింది. సో, ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఏదైతే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నిటిని కూడా రిలీజ్ అయిన కంటెంట్‌ను కాస్త భరోసా ఇవ్వడం జరిగింది. సో, ఈ సినిమాతో మరో రంగస్థలం రేంజ్‌లో సక్సెస్ చూస్తారు. అలాగే 'ట్రిపుల్ ఆర్' రేంజ్‌లో సక్సెస్ చూస్తారని చెప్పేసి ఫుల్‌గా అయితే హోప్స్ అయితే ఆయన అభిమానులైతే పెట్టేసుకున్నారు. సో, ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చ్ 26 ఆర్ 27 అని చెప్పేసి ముందుగా అనుకున్నారు. 'చికిరి చికిరి' సాంగ్‌లో కూడా 27థ్ డేట్ ఎసేసారు. 26 నాడు ప్రీమియర్ చేస్తారు అని చెప్పేసి వినిపించింది. మళ్ళీ మార్చ్ అనేది రామ్ చరణ్ గారికి బాగా కలిసొచ్చిన మంత్ అని కూడా చెప్తున్నారు. ఒకటి ఆయన బర్త్‌డే ఉండడం ఒకటైతే అలాగే రిలీజ్ అయిన 'ట్రిపుల్ ఆర్' కూడా భారీ విజయం. అదే డేట్ నాడు రిలీజ్ అయిన 'ట్రిపుల్ ఆర్' సినిమా కూడా భారీ విజయం సాధించడం. ఇవన్నీ కూడా కొన్ని కలిసొచ్చే అంశాలు ఆ డేట్ నాడు ఉండడంతో 'పెద్ది' సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేస్తే ఒక ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అన్న అభిప్రాయంతోనే ఆ డేట్ లాక్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో, మామూలుగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, గ్లింప్స్‌లు, సాంగ్‌లు వరుస పెట్టి రిలీజ్ చేయడంతో సో, కన్ఫర్మ్‌గా ఈ సినిమా వచ్చేస్తుంది. సో, మళ్ళీ 'బుచ్చిబాబు సన' గారు చాలా వేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి వచ్చేస్తుంది. ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు అని జెప్పేసి అభిప్రాయాలు దాని మీద ఉన్నాయి. అంటే ఈ మధ్య 'పాండ్యన్' సినిమా వస్తుందంటే వాళ్ళు ఏదైతే డేట్ చెప్తారో ఆ డేట్‌కి రాకుండా పోస్ట్‌పోన్ అవుతున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు చేస్తున్న సినిమాకు కూడా జూన్‌లో డేట్ యేసుకొని కూర్చున్నారు గానీ, ఇప్పుడు ఆ డేట్ నాడు వచ్చే పరిస్థితే కనిపించట్లేదు.
సో లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి 'అంజర వీరమల్లు' ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ అయిందో మనం చూసాం. 'ఓజీ' సినిమా ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ అయిందో చూసాము. అలాగే ప్రభాస్ గారి 'రాజా సాబ్' సినిమా ఇలా చాలా పాన్ ఇండియా సినిమాలు వాళ్ళు చెప్పిన డేట్‌కు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండడం, షూటింగ్‌కి ఎక్కువగా టైం తీసుకోవడం. సో పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఆ రేంజ్‌లో ఆ సినిమాని ప్లాన్ చేసే క్రమంలో సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా డిలే అవుతున్న నేపథ్యంలో ప్రతి సినిమా కూడా పోస్ట్‌పోన్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ కాబోతుంది అంటూ కూడా వార్తల ప్రచారంలో అయితే ఉన్నాయి. సో ఇది కాస్త రామ్ చరణ్ గారి అభిమానులకు షాక్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అయినా కూడా వాళ్ళు లేట్‌గా వచ్చినా పర్లేదు, ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. సో అటువంటి కంటెంట్ వస్తే ఆ సినిమా ఎప్పుడైనా ఆడేస్తుంది. సో దాంట్లో మంచి టైం తీసుకొనే రండి. ఈసారి థియేటర్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద మోతలు మోగాల్సిందే అని చెప్పేసి అభిమానులు అటువంటి కామెంట్స్ అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అసలెందుకు పోస్ట్‌పోన్ అవుతుందా అని చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ సినిమా షూటింగ్ ఇంకొక 1 మంత్ పెండింగ్‌లో ఉంది. సో, ఈ 1 మంత్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. సో, దానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా 1 మంత్ షూటింగ్ ప్లస్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కాస్త టైం అవసరం అవుతుంది. సో, ఉన్న టైం చూసుకుంటే ఇప్పుడు జనవరి కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలలే ఉన్నాయి కాబట్టి, సో, ఇంత తక్కువ టైంలో వీటిని కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత సినిమా రిలీజ్ చేయడం అంటే ఇది అయ్యే విషయం అయితే కాదు. మళ్ళీ ప్రమోషన్స్ భారీగా చేయాలి. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి, సో, పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రమోషన్స్‌లో తీసుకెళ్ళాలి. అటువంటివి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ టైం నాడు వాళ్ళు చెప్పిన టైంకైతే వచ్చే పరిస్థితి లేదనే వినిపిస్తూ ఉంది. సో, దీన్ని మే ఆర్ జూన్‌లోకి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సినీ వర్గాల నుంచి టాక్. అయితే ఇంకా పోస్ట్‌పోన్ అయ్యింది లేదా అవ్వబోతుంది అని చెప్పేసి అఫీషియల్‌గా వాళ్ళైతే ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది అనధికారికంగా మాత్రమే పోస్ట్‌పోన్ అయిందని చెప్పేసి ప్రచారంలో ఉన్నాయి. మరి చూడాలి, మూవీ టీమ్ నుంచి తొందరగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మరోపక్క సేమ్ డేట్ నాడు మన 'నాని' గారి 'పారడైజ్' సినిమా కూడా వాళ్ళు డేట్ ఏసేసి కూర్చున్నారు. కాకపోతే ఇప్పుడు అది కూడా అనధికారికంగా అయితే పోస్ట్‌పోన్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం భారీగా రాకపోవడం మనం చూసాము. సో అది కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకురావడం, 'మోహన్ బాబు' గారి లుక్ కూడా వైరల్ అవ్వడం, సో ఆయన మెయిన్ విలన్‌గా యాక్ట్ చేయడం, ముఖ్యంగా 'నాని' గారి లుక్స్, ఆహ్, ఇవన్నీ కూడా సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేసైతే ఉన్నాయి. సో అది కూడా మార్చి 27న డేట్ అని జెప్పేసి గతంలో అనౌన్స్ చేసినప్పటికీ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది కూడా పోస్ట్‌పోన్ అయిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించి కూడా అఫీషియల్‌గా డేట్ అయితే రావాలి. సో, ఇలా 2 పాన్ ఇండియన్ సినిమాలు అటు 'పెద్ది' గావచ్చు, లేకుంటే 'పారడైజ్' గావచ్చు, మార్చి 27 నుంచి పోస్ట్‌పోన్ అయిన నేపథ్యంలో ఆహ్, మన పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని మేకర్స్ ఆ డేట్ నాడు తీసుకురాచ్చే ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. సో, అలా బాబాయ్ రావడం, అబ్బాయి తప్పుకోవడం. అంటే అబ్బాయి తప్పుకున్న నేపథ్యంలో బాబాయ్ వస్తున్నాడని జెప్పేసి అలా ఆహ్, పోస్టులయితే పెడుతూ ఉన్నారు. సో, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆల్రెడీ షూటింగ్ పవన్ కళ్యాణ్ గారి పార్ట్ పూర్తయిందని గతంలోనే వాళ్ళు అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాంగ్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారి డాన్సు, ఆయన స్వాగు ఒకసారి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేశాయి. మళ్ళీ ఆయన 'ఓజీ' సినిమాతో ఒక భారీ విజయాన్ని చూసారు. సో, అందులో ఆయన అంటే ఆయన అభిమానులు ఏ విధంగా ఆయన్ని చూడాలని కోరుకుంటున్నారో అవన్నీ అంశాలు అందులో ఉండడంతో, సో, ఒక వైబ్ రావడం మనం చూసాం. సో, ఇప్పుడు ఆ 'ఓజీ' సక్సెస్‌ని ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌తో' కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి అటు 'హర్ష్ శంకర్' గారు కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తీసుకొస్తున్నారు. సో, అలా 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది అన్న వార్తల నేపథ్యంలో అటు మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వాళ్ళు ఆ డేట్ నాడు లాక్ చేసేసి ఆ రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అదే డేట్ నాడు తీసుకొచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక మార్చి నెలలో చూసుకుంటే ఇప్పుడు వస్తుందనుకుంటున్న ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్‌తో' పాటు మార్చి 19న భారీ అంచనాలున్న 'యష్' గారి 'టాక్సిక్' సినిమా రాబోతుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్‌ని షేక్ చేసింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ‌నే షేక్ చేసింది. సో, ఒక రేంజ్‌లో దానికి ఆహ్, వ్యూస్ రావడం గావచ్చు, భారీ పాపులారిటీ, హైప్ అనేది ఆ సినిమా మీద క్రియేట్ అవ్వడం గావచ్చు, ఇదంతా కూడా ఒక్క టీజర్ ఆ గ్లింప్స్ తోటే మనం చూసాం. సో, అందులో 'యష్' గారి లుక్స్ కూడా విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది. సో, అలా భారీ అంచనాల మధ్య మార్చి 19న 'టాక్సిక్' రాబోతుంది. ఇంకొన్ని సినిమాలు ప్రదీప్ రంగనాథన్ గారి 'LIK' అని చెప్పేసి ఉంటుంది. ఆ సినిమా రాబోతుందని కొన్ని సినిమాలైతే మార్చిలో కూడా రాబోతున్నాయి. సో, ఏదేమైనా ఇప్పుడు ఆహ్, మన 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమా అయితే పోస్ట్‌పోన్ అవుతుందన్న
వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే ప్లేస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని తీసుకొచ్చే ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది. సో, దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. సో, ఏదేమైనా ఇది మెగా అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే 'రామ్ చరణ్' గారి సినిమా పోస్ట్‌పోన్ అయినప్పటికీ 'పవన్ కళ్యాణ్' గారి సినిమా వస్తుంది. సో, ఆ రకంగా చూసుకుంటే ఇది వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, ఏదేమైనా 'పెద్ది' సినిమా మీద భారీ అంచనాల నేపథ్యంలో లేట్‌గా వచ్చిన మంచి అవుట్‌పుట్ తీసుకొనొస్తే చాలు అని చెప్పేసి 'రామ్ చరణ్' గారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి 'పెద్ది' సినిమాకి సంబంధించి ఎప్పుడు వాళ్ళు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారో చూడాలి. మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చ్‌లో వస్తుందో రాదో కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో, వెయిట్ చేద్దాం వాటి కోసం. థాంక్ యూ సో మచ్.